హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ విజ్జు లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో సేమియా పాల ఐస్ క్రీమ్ చిన్నప్పుడు అందరూ తినే ఉంటారు. సేమియా పాల ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని పావు కప్పు వరకు సేమియా వేసుకుని సేమియాలను డ్రైగా దోరగా వేపించుకోవాలి. ఈ విధంగా సేమియా దోరగా ఎగిన తర్వాత 1 గ్లాస్ వరకు పచ్చిపాలను యాడ్ చేసుకోవాలి. పచ్చిపాలను తీసుకున్నాం కాబట్టి 1/2 గ్లాస్ వరకు వాటర్ను యాడ్ చేసుకోవాలి. పాలు ఈ విధంగా మరిగిన తర్వాత 1/2 కప్పు వరకు షుగర్ను యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ కరిగేలా కలుపుకుంటూ ఉండాలి. టేస్ట్ కోసం నేను ఇక్కడ వెనిలా ఎసెన్స్ని యూస్ చేస్తున్నాను. జస్ట్ ఫ్యూ డ్రాప్స్. పాలు ఇలా పలుచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని గరిటెతో తిప్పుకుంటూ చల్లారబెట్టుకోవాలి, లేదంటే మేగడ కట్టేస్తుంది పైన. ఇలా చల్లార్చుకున్న పాలను ఐస్ మోల్డ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఐస్ మౌల్డ్స్ లేకపోతే చిన్న గ్లాసెస్ ఉంటాయి కదా, ఆ గ్లాసెస్లో ఈ పాలను వేసుకొని ఐస్ స్టిక్స్ను పెట్టేసుకొని మనం చేసుకోవచ్చు. ఈ సేమియా పాల ఐస్ క్రీమ్ మీకు కానీ నచ్చినట్లయితే ఈ సమ్మర్లో ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసుకోండి. ఇలా పాలను వేసుకున్న తర్వాత క్యాప్స్ పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో 4 లేదా 6 గంటల వరకు ఉంచాలి హైలో. 6 అవర్స్ తర్వాత తీసి చూస్తే ఐస్ గట్టి పడిపోతుంది. ఒక 1 మినిట్ పక్కన ఉంచి క్యాప్స్ ఓపెన్ చేసి తీసుకోవాలి. అంతేనండి, సేమియా పాల ఐస్ క్రీమ్ ఎంతో ఈజీగా టేస్టీగా ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.